54 ఆలయాలు ఒకే చోటున్న గ్రామం గాదరాడ గ్రామం. దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలు, శైవ ఆలయాలు, శక్తిపీఠాల నమూనాలు అక్కడ కొలువయ్యాయి. మూల విరాట్టుల పూజలు, నైవేద్యాలు నిజక్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి. రాజమండ్రికి దగ్గరలోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే కనుక సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభీదీయతే అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థం ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్న ఆగమవాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో 50 లక్షలకు పైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలు, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలు, శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులు, చోడులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాలకులు ప్రాణం పోసిన క్షేత్రాలు ఒకటా రెండా? ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే నమూనాలేంటి? అక్కడ జరిగే పూజాధికాలన్నీ ఇక్కడ జరిగితే, నైవేద్యాలు అచ్చంగా అలానే ఉంటే ఇంకేముంది? సంపూర్ణ యాత్రాఫలమే, సర్వదేవతా కటాక్షమే. రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఓం శివశక్తి పీఠం పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు. బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలా కాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా మూలాల్ని మర్చిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు గోపురాలు చాలానే ఉన్నా చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటి లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో ఊరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవిల నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఏ ఆలయాన్ని నిర్మించాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతో మంది మఠాధిపతుల్ని, గురువుల్ని కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివలింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ కూడా ఉత్తమంగానే అనిపించాయి. సర్వదేవతల ఆలయాల్ని నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగింది. జీవిత భాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతిచ్చారు. మిగతా కుటుంబ సభ్యులు మేమున్నామని ముందుకొచ్చారు. విరాళాల కోసమో సాయం కోసమో ఎవ్వరినీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో శిల్పుల్ని పిలిపించారు, ఇంజనీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించిన ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఎన్నో ఆలయాలు. పీఠం ఆవరణలో మొత్తం 54 దేవాలయాలున్నాయి. 84 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా 21, వైకుంఠ క్షేత్రాలుగా 15, శక్తిపీఠాలు 18గా వాటిని విభజించారు. కైలాస క్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం ఇలా 12 లింగాలు కొలువయ్యాయి. ఇక్కడే ఆనందనిలయవాసుణ్ణి అర్చించుకోవచ్చు. భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడే షిరిడీనాథుణ్ణి ప్రార్థించుకోవచ్చు. సద్గురు సాయిబాబా మందిరం ఉంది. ఇదే భద్రాద్రి, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవిల్లి, కోదండరామస్వామి, రమా సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి. పూజాధికాలు ఇలా. శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారం, వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేద పండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేద పాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయంలోకి వెళ్లగానే 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు. భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణ శర్మ. రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడ చేరుకోవడానికి ఆటోలు ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు.
గుట్ట మీదున్న ఆలయం త్రేతాయుగం నాటిదని అంటుంటారు. అదండి రాజమండ్రికి సమీపంలో గాదరాడ గ్రామం విశిష్టత. 54 ఆలయాలు ఒకే చోట ఉండటం అంటే